వెల్కమ్ టు మన తెలంగాణ. ఈ తెలంగాణ నేల మీద పోరు ఆనవాళ్ళు ఉన్నన్ని రోజులు ఇంటికో పాట ఉన్నది, గడపకు వీరుడున్నాడు. పోరాటం అనగానే ముందుకొచ్చే తెలంగాణ పౌరులు కానీ తెలంగాణ పాటలు కానీ మనకు గుర్తుకొస్తాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ కల్చరల్ అంటే సాంస్కృతిక విభాగంలో ది లెజెండ్ గద్దరన్నతో అత్యంత సహవాసి. ఆయన పాటలు వింటూ ఇన్స్పైర్ అయ్యి ఉద్యమాలకు కూడా పోయి ఎన్నో రివార్డులు తన మీద పెట్టినా కూడా తట్టుకొని నిలబడి పాటని తన భుజాల మీద తూటని రెండు మూసిన మన పులి సాంబన్న ఇవాళ మన దగ్గరకు వచ్చిండు. మన తెలంగాణలో అన్నని అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే. లాల్ సలాం. అన్నా నమస్తే. లాల్ సలాం అన్న. ఫైన్, ఎట్లున్నారా? బాగున్నామన్నా. ఇక చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఇవాళ కుదిరింది. మనం ముచ్చట్లకు పోయే ముందర ఇవాళ మొత్తం గద్దరన్న ప్రస్థానం నీ నుంచి ఆయన పోరాటం కానీ ఆయన తీరు కానీ ఆయన పాటల ప్రస్థానం కానీ చెప్పుకుందాం అన్న. ముందు ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. వీరులు అమరులు మీరు, ఆదర్శమూర్తులు మీరు. వీరులు అమరులు మీరు, ఆదర్శమూర్తులు మీరు. ఈ త్యాగం ఉన్నతమైనది, హిమ శిఖరాల వంటిది. ఈ ఆశయం శాశ్వతమైనది, తమ్మి నిజం వేస్తది. ఎండిపోయిన రైతు గుండెలలో మెతుకులైనరు. ఈ దిక్కులేని వారికి తూర్పు దిక్కైనారు. ఈ దిక్కులేని వారికి తూర్పు దిక్కైనారు. వీరులు అమరులు మీరు, ఆదర్శమూర్తులు మీరు. ఈ త్యాగం ఉన్నతమైనది, హిమ శిఖరాల వంటిది. ఈ ఆశయం శాశ్వతమైనది, తమ్మి నిజం వేస్తది. బిడ్డను కంటున్న తల్లికి పులుపులెంత సహజమో. బిడ్డను కంటున్న తల్లికి పులుపులెంత సహజమో. ఈ చీకటిని చీల్చడానికి, ఈ చీకటిని చీల్చడానికి వీరుల త్యాగాలు సహజమే. వీరులు అమరులు మీరు, ఆదర్శమూర్తులు మీరు. ఈ ఆశయం శాశ్వతమైనది, మృతరాల వంటిది. భగత్ సింగ్ రామరాజులా వీరవరితలో. భగత్ సింగ్ రామరాజులా వీరవరితలో. నిమ్ముగన్న తల్లులు కూడా ఇంత పోరు వీరవరితలే. నిమ్ముగన్న తల్లులు కూడా మరొక పోరు వీరవరితలే. ఇలా తెలంగాణ సమాజం పేదల విముక్తి కొరకు అనేక మంది విద్యావేత్తలు, డాక్టర్లు, లాయరు ఈ తెలంగాణ విముక్తి కొరకు తన నిండు ప్రాణాలను చదువులు విడిచిపెట్టిన ఇంజనీర్లు అనేక వ్యవస్థల మీద చదువుకొని వాళ్ళ బతుకు గురించి కాదు, పేద ప్రజల విముక్తి కొరకు పాడి ఆడి ఉద్యమాలు చేసి అమరవీరులకు మన 12,000 ఛానల్ తరఫున కూడా అమరవీరులకు జోహార్ చేద్దాం. ఓకే సాంబన్న, అసలు సాంబన్న పులి సాంబన్న ఎందుకు అయ్యిండు? పులి సాంబన్న అంటే గద్దాల సాంబన్న అంటారు అన్న. అయితే మా ఇంటి మేము పిన్మలలో అయితే గద్దాల సాంబన్న అంటే ఎందుకంటే గద్దరన్నతో చాలా ఏళ్ళు తిరిగి పాడి సూర్యం చంద్రం వెన్నెల చిన్నపిల్లలు. అప్పుడు నేను 82లో ఆ గద్దరన్న ఇంటికి అడుగుతున్నాను. అంటే ఫస్ట్ నీది ఎక్కడ? వరంగల్ జిల్లా కదా? వరంగల్ జిల్లా. అయితే మాది వరంగల్ జిల్లా అన్న. గద్దరన్నకు నీకు సంబంధం ఎట్లా? అయితే వరంగల్ జిల్లాలకు చాలాసార్లు గద్దరన్న వచ్చిందన్న. గద్దరన్న పాటలిని ఆటలిని తర్వాత నేను ఆర్ఎస్లో ఉద్యోగం ఉండన్న. ఆ ఉద్యోగం వదిలిపెట్టి అన్న ఎక్కడ
ఆ రీతిలో ఉండే ఓకే అన్న. ఈ పాటల కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసినావు. ఎందుకంటే అట్లా ప్రజలు ఆదరించేది ఒక పాట పాడి పల్లెల్లో పోయినప్పుడు ఆ పాటలు పాడితే అరే మా జీవితాల గురించి పాడామని చాలా మంది హక్కులు చేసుకున్నారు. గద్దరన్న పాటలలో అంటే మిమ్మల్ని ముందు ఇన్స్పైర్ చేసిన పాట ఏంటిది? మీరు ఏం విన్నారు ఆయన నోటి నుంచి ఫస్ట్? శ్రీమల్లెచడి కింద లక్షువమ్మ లక్షువమ్మ నీవు శిరబోయి పూసులు ఎందుకమ్మా దేనికమ్మా. శ్రీమల్లెచడి కింద లక్షువమ్మ లక్షువమ్మ నీ శిరబోయి పూసున్నదెందుకమ్మా దేనికమ్మా. ఎద్దమ్మా చెందిరై కందదినికింది కొత్తాది నీకు కొత్తాది కొన నీకు పైసాలు లేవాయి కొత్తాది కొన నీకు పైసాలు లేవాయి. కొక్కిలు పెట్టలు కట్టి లక్షువమ్మ లక్షువమ్మ నీకు కోరికి పోయినా లక్షువమ్మ లక్షువమ్మ. సిరిమల్లె ఓహో సిరిమల్లె సిరిమల్లె కింద లక్షువమ్మ లక్షువమ్మ పోయి కూర్చున్నావెందుకమ్మా దేనికమ్మా. ఇది వరంగల్ జిల్లాలో ఫస్ట్ పాడినప్పుడు ఆ క్యాంపస్ వచ్చి పాడినప్పుడు అనేక విద్యార్థి సంవత్సరాలు ఆ సంవత్సరాల అన్న గదరన పాడినప్పుడు ఇని నేను దాంతో ఉద్యమాలకు వేయడం జరిగిందన్న. విద్యార్థి సమస్యల మీద ఏం పాడుతుండే గద్దరన్న? బానిస విద్యా విధానం అంటూ బహుమంటడా విద్యార్థి బానిస విద్యా విధానం అంటూ బహుమంటడా విద్యార్థి విద్యా విధానం మార్పు కోసమే విప్లవం అంటారు విద్యార్థి విద్యా విధానం మార్పు కోసమే విప్లవం అంటారు విద్యార్థి. ఇట్లా విద్యార్థుల దగ్గర పోయినప్పుడు విద్యార్థులకు పాట పాడి ఎందుకంటే వాళ్ళ హక్కులు ఉండే హాస్టల్ సమస్యలు ఉండే సీట్ల సమస్యలు ఉండే ఆ సమస్యల మీద పాడి ఆడినప్పుడు ప్రతి ఒక్క ఆర్ఎస్ ఛానల్ పెట్టింటేనా అప్పుడు గెలిచేది కూడా. అప్పుడు ఈ పాటలతో గద్దరన్న వరంగల్ సంజీవన్న గద్దరన్న అప్పుడు ప్రోగ్రామ్ చేసేదన్న. సంజీవన్నని మీరు కలిసిరా? నేను సంజీవన్న నేను గద్దరన్న అనేక వేదికలుగా ఆంధ్ర తెలంగాణలో నేను అప్పుడు తిరిగినాను. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండి తెలంగాణ వాళ్ళతో తిరిగిన డైరెక్ట్ అన్న నేను ఇప్పుడు దండకారం అడుగులో పాటలు యుద్ధం చేస్తాడు మా చిన్న గురు అంటే సంజీవన్న పాటలలో ఒకటి వాడవు. భారతదేశం భాగ్యసీమరా కఠిన సంపదకు పొదవలేదురా అందరు ప్రాంతల భూములున్నవి సాగు ఎరుగని జీవనదులురా సాగు ఎరుగని జీవనదులురా సాగు ఎరుగని జీవనదులురా. అంగట్లో నా అన్ని ఉన్న అల్లుని నోట్లో చెలివి ఉన్నట్టు అల్లుని నోట్లో చెలివి ఉన్నట్టు అల్లుని నోట్లో చెలివి ఉన్నట్టు సకల సంపదలు దేశముల దారిద్రమెట్టుందో నాయన దారిద్రమెట్టుందో నాయన సకల సంపదలు దేశముల దరిద్రమెట్టుందో నాయన దరిద్రమెట్టుందో నాయన. నీతి గల్ల మన దేశములో నా అవినీతెందుకు పెరిగిపోగల నిరుద్యోగులు నిరాశ చెందిని తల్లులు అమ్మ అక్కలు చెల్లు మానాలెందుకు అమ్ముకున్నారు మానాలెందుకు అమ్ముకున్నారు మానాలెందుకు అమ్ముకున్నారు. ఇలా హిందీలో తెలుగులో పాడదన్న సంజీవన్న. ఎందుకంటే భారత అప్ని మహాని భూమి इसकी कहानी सुनो रे भाई अंटू हिंदीला ए काम हमारा ए गली हमारी हाँ काम हमारा ए गली हमारी ये बस्ती हमसे है और काम हमसे है हाँ बस्ती हमसे है और काम हमसे हल्लो अपना हथौर अपना बुखार अपना दुलार अपना अरे भाई अपने रे भाई बेकारी अपने रे हाँ भाई अपने भाई बेकारी अपने रे हर कालिंग को उसका जुनून जा रे हाँ कालिंग को उसका जुनून जा रे मीठी गलिया हम ये महरों गलिया हम ये मीठी गलिया हम ये महरों गलिया हम ये सारा गलिया हम ये महरों गलिया हम ये अपना बिना मई नहीं दूध नहीं दही नहीं तो चलो चलो साथी एक साथ आएंगे संगठन बनाएंगे चलो चलो साथी एक साथ आएंगे संगठन बनाएंगे चलो चलो बुद्धियों का संगठन ये बुद्धियों का संगठन बुद्धियों का संगठन ये बुद्धियों का संगठन हम सारे मिलकर कर बनाएंगे संगठन चलो चलो साथी एक साथ आएंगे संगठन बनाएंगे चलो चलो साथी అయితే ఏ ఊరు మనది తెలుగులో గద్దరన్న పాడి విడిపెడితే అది హిందీలో సంజీవన్న భారతదేశం అంతా పాడి వినిపించిన చెప్తున్నది. ఎందుకంటే 100 సార్లు కూడా యాద్ చేసుకోవాలని ఆయన కూడా పెద్ద కథ అన్న. ఆయన యంత్రం ఎట్లా నడుస్తుందంటే
యంత్రం ఎట్లా నడుస్తుందంటే ఓ వారి బస్సు మిల్లి మిసని మోటార్ బస్సు మిల్లు మిసని మోటార్ కారు మోటార్ కరకారు కామే లగాక చక్కర్ వెళ్ళవాలే మిషన్ से पूछो वो कैसे चलती వెళ్ళవాలే మిషన్ से पूछो సూపర్ అంటే హిందీలో కూడా దంచుతారని తెలియదు. అంటే చాలా మంది గద్దర్ అభిమానులు వచ్చిన వాళ్ళు ఉన్నారు మన ఇంటర్వ్యూలలో, కానీ ఇట్లా నీలాగా హిందీలో వాడుతూ తెలుగులో వాడుతూ చెప్పిన వాళ్ళు లేరు వాస్తవం. అయితే నేను 80 నుంచి అన్న దగ్గర ఉండి అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు హిందీ తెలుగు నేను అన్న దగ్గర ఉండి నేర్చుకున్నది. హిందీలో అన్ని టోటల్ సాంగ్స్ అని సంజీవన్న పాడేది, తర్వాత తెలుగులో పాడి వినిపించింది. గద్దరన్న పాటలు ఇంకొన్ని మిమ్మల్ని అడిగేది ఉన్నది అన్న. ఈ గ్యాంగోళ్ళ పాట బాగా నాకు నచ్చిన తెలుసు. అయితే నేను సికింద్రాబాద్ వచ్చినప్పుడు అన్నకు సికింద్రాబాద్ హల్బా హోటల్ టీ తాగే షోక్ ఉండే. అయితే నేను గద్దరన్న మీరు నమ్మాలన్న తెలియదు. గద్దరన్న నేను వెంకటపురం నుంచి సైకిల్ మీద సికింద్రాబాద్కి వచ్చారన్న. అప్పుడు కారు అడిగితే చెప్పారు గద్దారు పార్టీ నిబంధనలతో మనం కార్ల బైక్ లో తిరిగే అవకాశాలు లేకుండే. అన్న నేను ఒకటి అన్నకు బ్యాంక్ లో పనిచేసినప్పుడు సైకిల్ ఉండే, ఆ సైకిల్ మీద సికింద్రాబాద్కి వచ్చినప్పుడు పట్టర పట్టు అయిలే సాం ఔరు బేరా అయిలే హా పట్టర పట్టు అయిలే సా పట్టర బాబు అయిలే సా గట్టిగా పట్టు అయిలే హా పట్టర పట్టు అయిలే సా అంటూ ఆ రైల్ ట్రాక్ నుంచి ఒక శబ్దం వినబడ్డదన్న. మేము టీ తాగి బయటికి వెళ్ళాం. అడిగడ శబ్దం వస్తున్నని మేము అక్కడికి లైన్ పట్టల కాడికి పోతే గ్యాంగోల్ అని ఇప్పుడు మనకు కూడా అంత అర్థం లేదు. గ్యాంగోళ్ళ పాట పాడుతున్నారు. దీన్ని ఆ పాట పాడతామని గ్యాంగోళ్ళ మండి మేం బాబో అయ్య గారి గొల్ల మండి మేం బాబో గ్యాంగోళ్ళ మండి మేం బాబో అయ్య గారి గొల్ల మండి మేం బాబో మా రక్త మండలాల పోతి లైలు కొట్టలేసాం గ్యాంగోళ్ళ మండి మేం బాబో అయ్య గారి గొల్ల మండి మేం బాబో గ్యాంగోళ్ళ మండి మేం బాబో అయ్య గారి గొల్ల మండి మేం బాబో ఎంతకాలం వచ్చిందంటే బాబో మా గుండె ఎండిపోతాయి బాబో ఎండాకాలం వచ్చిందంటే బాబో మా గుండె ఎండిపోతాయి బాబో తలకింది కంకరంత నిప్పులయ్యి మండబట్టి తలకింది కంకరంత నిప్పులయ్యి మండ చేతులు కట్టపార చూడ చూడ కాలబట్ట కింది నుండి వీధి నుండి కిందిద పాతకాల కాలబట్ట కూత కూత ఉండబట్టి తాంగల మంది మేం బాబో అయ్య దారిగల మంది మేం బాబో తాంగల మంది మేం బాబో అయ్య దారిగల మంది మేం బాబో 6 నెలలకొకసారి బాబో మేము కొత్త పల్లెకుతాము బాబో 6 నెలలకొకసారి బాబో మేము కొత్తగా పల్లెకుతాము బాబో పాసు లేదు ఫీజు లేదు పర్మనెంట్ కొలువు లేదు పాసు లేదు ఫీజు లేదు పర్మనెంట్ కొలువు లేదు అబ్బాయి కూడా పెట్టిన అతి లేదు పాసు లేదు అబ్బాయి కూడా పెట్టిన అతి లేదు పాసు సర్ది కట్టబోదామంటే సర్ది కట్టమాడు లేదు గ్యాంగోళ్ళ మంది మేము బాబో అయ్య గారి వాళ్ళ మంది మేము బాబో గ్యాంగోళ్ళ మంది మేము బాబో అయ్య గారి వాళ్ళ మంది మేము బాబో. ఆ గ్యాంగోళ్ళ పాట పాడినప్పుడు మేము రైల్వే స్టేషన్ కాడికి అప్పుడప్పుడు మేము ప్రోగ్రాం వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ అక్కడికి గద్దారన్నకు భారతదేశంలో రైల్వే కార్మికులు ఎక్కడో అక్కడ దాకా జననాట్య మండలి పాట వింది. జననాట్య మండలికి సభ్యులు గద్దరని ఆదరించిందన్న. అంత పెద్ద పాట. ఒక పటిష్టమైన కళాకారుల టీం. అంటే ఏ వ్యవస్థలో పెట్టినా ఆ వ్యవస్థకు సంబంధించిన అన్ని పాటలు అలవోకగా నోటికి వాడేటువంటి గొప్ప టీం అది గొప్ప టీం. ఆ టీమ్ తో మీరు పనిచేసింది, టీమ్ లో పనిచేసి అది ఎంత అదృష్టం. నా అదృష్టం. సో గద్దర్ అంటే ఎక్కువ ఏమని పిలిచేది మిమ్మల్ని? తమ్ముడనే పిలిచేది. అయితే సూర్యం చంద్రం వెళ్ళి ఇంటుంటే అప్పుడు నేను పెద్ద ఉంటున్నా అనేక ప్రాంతాలకు గతంలో కొడుకు అని అందరూ నన్నాను. నిన్ననేదా? అయితే చిన్నపిల్లలు గతంలో కొడుకు ఎప్పుడు వాళ్ళకి తెలియదు. అయితే గోసి కొంగడు కట్టుకొని ప్రజలందరికీ గతరన్నా తెలుసు అని అందరూ కూడా ఇంటికి పెట్టేప్పుడు గోసి కొంగడే ఉంటది. కానీ నేను అక్కడి నుంచి దిగి బయటికి రాగానే వేసదానా అన్నది పైన చెట్టు తీసుకొని ఉన్నాన్న. అది అందరూ ఏమనుకున్నాను చిన్న ఇప్పటికి సగం అర్థం కాదు జనాలకు. అవును. ఏదైతే ప్రోగ్రామ్ వేదిక ఎక్కినప్పుడే మేము భోజనం పట్టుకొని ప్రోగ్రామ్ చేసేదన్న. తర్వాత మామూలు డ్రెస్ తోటి తిరిగేది మామూలుగా చేసేది. ఈ పాటలు పాడుతా ఉన్నప్పుడు మరి రిక్రూట్మెంట్ జరిగి లోపలికి వెళ్ళడం అట్లా ఏమైనా చేసినాం? అయితే జననాట్య మండలిని స్థాపించిన కన్నా వరంగల్ జిల్లా జననాట్య మండలిగా నియమించారు. అప్పుడు వరంగల్ జిల్లా చుట్టూలో ఉన్న
అనేక వేదికల మీద నేను ప్రోగ్రామ్ చేసి పాటలు పాడి ప్రజలను చైతన్యం చేసిన చరిత్ర మనకున్నదన్న. ఎందుకంటే ఇంతకుముందు గ్యాంగుల పాట పాడినప్పుడు అక్కడ కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ, డీజిల్ కావాలని గద్దరన్న ఒక 100 కిలోమీటర్ల పాదయాత్ర చేసిందన్న. ఎందుకంటే వరంగల్కు గద్దరన్నకు చాలా సంబంధం ఉన్నది, ఉద్యమం నేపథ్యం. అదేవిధంగా అక్కడ ఎందుకంటే నిరుద్యోగ సమస్య పోవాలంటే ఫ్యాక్టరీలు రావాలని కొట్లాడిన చరిత్రలో గద్దరన్నకు నాన్న. అక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావడం జరిగింది, వ్యాగన్ ఫ్యాక్టరీ రావడం జరిగింది, డీజిల్ కూడా ఉపాధి కొరకు దొరుకుతుంది. ప్రజల డిమాండ్, స్థానికులందరి డిమాండ్ పాదయాత్ర అయితే కాజీపేట వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ డీజిల్ వచ్చినందుకు ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే ప్రధాని కూడా, ఎందుకంటే వరంగల్ న్యాయమైన కోరిక, తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ డీజిల్ కాదండి, అదొక డిమాండ్ ఉండే. ఆ డిమాండ్ను ప్రధాని, అదేవిధంగా మన ప్రధాని మోడీ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఉన్నాడు. అది సాంక్షన్ అయినందుకు ఈ వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వందనం చెప్తామన్నా. అయితే అప్పుడు ఒక పాట రాసిందన్న, గ్యాంగ్ వల్ల పాట అయినాక ఆ డిమాండ్ మీద వచ్చిన ఈ డిమాండ్ మీద కూడా పాట ఉండాలంటే రాసిన పాట అన్న. ఇక్కడ నుండి వచ్చిన రైలు ఇక్కడ గుర్తోరి నాయన, ఇక్కడ గుర్తోరి నాయన, ఇక్కడ నుండి వచ్చిన రైలు ఇక్కడ గుర్తోరి నాయన, ఇక్కడ గుర్తోరి నాయన, ఆకలి ఉన్న రైలు ఇంజను అన్నము తింటుందో నాయన, అన్నము తింటుందో నాయన, ఉపగొన్న డిజిలు ఇంజను బిజిలి దాగుతుందోరి నాయన, బిజిలి దాగుతుందోరి నాయన, ఉపగొన్న డిజిలు ఇంజను బిజిలి దాగుతుందోరి నాయన, బిజిలి దాగుతుందోరి నాయన, పాటరు మేము దప్పదప్పకు పాటరు పెట్టిందో నాయన, పాటరు పెట్టిందోరి నాయన, సీపురు వాళ్ళు సీపురు అందుకొని సిమ్ములు లాగిండ్రోరి నాయన, సిమ్ములు లాగిండ్రోరి నా, ఈ సీపురు వాళ్ళు సీపురు అందుకొని సిమ్ములు లాగిండ్రోరి నాయన, సిమ్ములు లాగుండ్రోరి నాయన, పానా పల్లగర బల 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 పానా పల్లగర సుక్కలు బట్టి టీఎక్సాగోలోరి నాయన, టీఎక్సాగోలోరి నాయన, కాయపడ్డ రైలు నింజను కాయము చూసిందో నాయన, కాయము చూసిందో నాయన, కాయానికి తగు మందును పెట్టి కట్టు కట్టినారోరి నాయన, కట్టు కట్టినారోరి నాయన, కలిపిన పడ్డల మీద ఇంజను కంటు వేసుకుందో నాయన, కంటు వేసుకుందో నాయన, కాయమ్మాని రైలు ఇంజను బల 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 బల, ఈ గాయం మానిన రైలు ఇంజను కంటు వేసుకుందోరి నాయన, కంటు వేసుకుందోరి నాయన, కదివిన బట్టల మీద ఇంజన్ కంటు వేసుకుందో నాయన, కంటు వేసుకుందోరి నాయన, డ్యూటీకి వచ్చిన అన్నలకేమో సలాము వచ్చిందోరి నాయన, సలాము వచ్చిందోరి నా, ఈ రైలు బండిని చేతుల పెట్టి సెలవు తీసుకుందో నాయన, సెలవు తీసుకుందో నాయన. ఇట్లా కార్మికులందరికీ మేలును పాట రాసి ఈనాడు ఒక గద్దరన్న చనిపోయినంటే ఈ సమస్యల ఆ పోరాటంలో గద్దరన్న ప్రపంచానికి బతికి ఉంటాడు, ఆ సమస్య తీరింది, అది నడిచి ఆ వ్యవస్థ నడిచినందు వల్ల ఆయన బతికే ఉంటాడు. ఇప్పుడు డీజిల్ కార్పొరేట్ కోచ్ ఫ్యాక్టరీ కూడా రావడం జరిగింది. ఇంకోటి, అన్నలు పోలీసులు ఎదురుపడ్డప్పుడు చనిపోయేది మా పిల్లలే అని చెప్పని ఒక పాట పాడతాడన్న, మంత్రి వెనుక మంత్రి మారే అన్న. ఆ పాట అయితే మాలోనే మనిషివే మా మనిషివే నీవు, మాలోనే మనిషివే మా మనిషివే నీవు, కొత్త కోడి కొరకు పోలీసువైనా, మాలోనే మనిషివే మా మనిషివే నీవు, కొత్త కోడి కొరకు పోలీసువైనా, అన్నన్న మాయన్న పోలీసు మాయన్న, మాలోనే మనిషి మా మనిషివే నువ్వు అన్నది పాట పాడినప్పుడు. ఎందుకంటే ప్రైవేట్ గ్రౌండ్ లో కూడా చాలా దిక్కుల వేదికల మీద మీటింగ్ జరిగినప్పుడు గద్దరన్న పోలీసు వాళ్ళు కూడా సివిల్ డ్రెస్సులు అన్న మా మీద కూడా పాట రాయాలన్నా, నేనేం తప్పు చేసినా అంటే అందరూ గద్దరన్న శత్రువు అంటారు. కానీ ఎక్కడ సమస్య ఉంటే, ఎక్కడ ఇష్యూ ఉంటే, ఎక్కడ కష్టం ఉంటే, ఎక్కడ దూకుంటే అక్కడ పాడిన పాట అని గద్దరన్న చరిత్ర ఉంటది. ఎందుకంటే అప్పుడు రాసిన పాటన నసా కింద యస్మా కింద నిన్ను జగబెట్టినారు, నసా కింద యస్మా కింద నిన్ను జగబెట్టినారు, ఇకు నాకు తెరాలేనో ఓ పోలీసన్న గురుదప్ప గారిలో, ఓ పోలీసన్న ఇకు నాకు తెరాలేనో ఓ పోలీసన్న గురుదప్ప గారిలో,
తిట్టుడు కాడ తన్నుడు కాడ కుట్టుడు కాడ కొట్టుడు కాడ తిట్టుడు కాడ తన్నుడు కాడ కుట్టుడు కాడ అన్నిటికీ ముందు ఉండవా ఓ పోలీస్ అన్న ఆకలితో సతావేందుకో ఓ పోలీస్ అన్న అన్నిటికీ ముందు ఉండవా ఓ పోలీస్ అన్న ఆకలితో సతావేందుకో ఓ పోలీస్ అన్న గుండా పోతవనాలో మండిపోయాలో పోతవనాలో మండిపోయాలో చార్మినారు జగరువత్ అసెంబ్లీ చౌరస్తాలు చార్మినారు జగరువత్ అసెంబ్లీ చౌరస్తాలు సిద్ధు ఊటి సైడులు ఎదురు కాలు గుంజావట ఎదురు ఊటి సైడులు ఎదురు కాలు గుంజావట మంత్రి గాని కారుగే దున్నా పోరు వస్తావా మంత్రి గాని కారుగే దున్నా పోరు వస్తావత ఇందాదాము చక్కవేదం ఇలామై మందినారు ఇందాదాము చక్కగలేదం ఇలామై మంది ఈ ఊరు గాని ఊరు దేవరో ఓ పోలీస్ అన్న బదులు చేసి బాధవేదనా మా పోలీస్ అన్న ఊరు గాని ఊరు దేవరో ఓ పోలీస్ అన్న బదులు చేసి బాధవేదనా మా పోలీస్ అన్న ఎత్తు కొండల్ల ఎర్ర మంది కొట్టారు ఎత్తు కొండల్ల ఎర్ర మంది కొట్టారు ఐజీ గారికి ఎస్పీ గారు అందమైన బంగుళాలు ఐజీ గారికి ఎస్పీ గారు అందమైన బంగు అయ్యగుడాలు కట్టేసిన ఓ పోలీస్ అన్న గుడాలు కట్టేసిన ఓ పోలీస్ అన్న పోలీసు పోలీస్ అన్నాకింత ఎస్మాకింత నిన్ను దేవ పెట్టి అసాకింత ఎస్మాకి నిన్ను దేవ పెట్టిన నాకు తేడా పోలీస్ పోలీస్ అయితే ఈ పాట వెనకకి వెళ్ళి సిగరెట్స్ కొంతమంది అలా పోలీసు వాళ్ళ గురించి పాట పాడినప్పుడు ఇది హిందీలో వాడినా తెలుగులో వాడిన గొప్ప పాటలు అప్పుడు ప్రతి ఒక్కటి పడతారు గద్దరన్న మావూరు అని హక్కులు చేసుకునే చరిత్ర కూడా గద్దరన్నకు ఉంటుంది పోలీసు వాళ్ళకు ఎందుకంటే గద్దరన్న చనిపోయినప్పుడు ఇప్పుడు మన ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో సారు సజన సారు సంతాపం తెలిపిండు అదే మూడు కానిస్టేబుల్ కూడా రియల్ గద్దరన్న చెప్పిన ప్రజా జీవితం వాడిండు ప్రజల కష్టాలు దుఃఖాలు వాడిండు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పాట యూట్యూబ్ లో పెట్టిందన్న రియల్ గా సార్కు పోలీస్ డిపార్ట్మెంట్ కు ఎందుకంటే చాలా చరిత్ర లాస్ట్ ఆయన ఎప్పుడు చనిపోతాడు అనగా ఎప్పుడు మాట్లాడినాడు చనిపోయేటప్పుడు చిన్నోంది చంద్రకాంత్ అని చిన్న కొడుకు అన్న చనిపోయాడు ఎప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది అది ఎప్పటికీ చనిపోయింది చేయకని అక్క అంటా మనం చనిపోయింది చేద్దాం బర్త్డే చేస్తాయా ఎప్పటికీ సాగు కొడుకుని ఆ కొడుకుని యాడ్ చేసి మమ్మల్ని దుఃఖిస్తామని చెప్పి అక్కడ వెళ్ళి పెడతామని ఈ సంవత్సరం మనం సాగు చేయదు తమ్మి వచ్చేసరికి బర్త్డే చేసుకుందాం రా అని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది చివరికి ఒక నెల ముంగట మాట్లాడిండు నా ఆరోగ్యం బాగలేదు తమ్మి నేను ఉంటానా పోతానా అంతకని మీరు బతుకున్నంతసేపు జనం గురించి పాడి చైతన్యం చేయాలరా తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు మాటలు రాసిన చేసిన అన్యాయం అయిపోయింది వాళ్ళకు ఉపాధి లేదు తమ్మి ప్రభుత్వం మారుతుంది ప్రభుత్వం మారినాక ప్రతి ఒక్క కళాకారునికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వంతో కొట్లాడి ఎందుకంటే ప్రభుత్వంతో కొట్లాడి ప్రతి ఒక్క కళాకారునికి మనం సహాయం చేసేదాకా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ అప్పుడు నేనైతే ఇది చేస్తారా మీరు అందరూ ఐక్యతతో ఉండాలని బాగా చెప్పి నిజంగా ఆయన బతుకుంటే మీకు ఉపాధి దొరికేదంటావా ఈ నిరుద్యోగ కళాకారులు నిరుద్యోగ కళాకారులకు ఎందుకంటే అన్న చివరి దాకా ఇప్పుడు వెన్నెలక కూడా అదే ఆశయంతో కొట్లాడుతున్నది ఇప్పుడు వెన్నెలకు ఏం చేస్తున్నది ప్రతి ఒక్క కళాకారులు ఉద్యమాలు పాల్గొన్నారు డాడీ ఆశయం ఏంది ఏదో ఒక రూపంలో సాయం చేయాలి కొంతమందికి సాయం అయిందని అన్న చెప్పిన మాటలు వెన్నెలక్క కూడా ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి సార్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అదేవిధంగా భట్టి అన్నతోటి కొట్లాడి మీకు సహాయం చేస్తామని ఆ వెన్నెలక్క కూడా ప్రతి ఒక్క వేదికల మీద చెప్పడం జరుగుతుందన్న ఓకే మీకు భరోసా ఉందా నమ్మకం ఉందా
నమ్మకం లేకుండా మరొక యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా. అయితే ఫస్ట్ నీకు నేను వందనం చెప్పాలన్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం వచ్చినాక ప్రశ్నించే గొంతులని నిద్రపోతాయా? గొల్లకల్లమో కోడల ఎక్కడ వేలు ఇది ఎక్కడ వేలు అని రాచకొండ రమేష్ అన్న పాడిని చేసి ఆ కవిత మనది దాన్ని కళనేడు వలలో చిక్కిన మీరు పాడితే నీకేం పని లేదని మా 15 20 30 మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాగానే విమర్శ పెట్టి నేను ఎక్కడ నాకు తెలియక నేను నీ నంబర్ గురించి చాలా ప్రయత్నం చేసిన. నీదే వాయిస్ కరెక్ట్ అయిందని రియల్ గా వేలాది మంది కళాకారులు పాల్గొన్నారు. నేను పాట పాడితే ఏదో వస్తుంది పోతుంది కానీ మేము రాత్రి రైలు ఒక ఉండే అన్న, రాత్రి పోలీసు వాళ్ళకి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేది. వంట మార్పు ఉండే అన్న, వంట మార్పు ఉంటే ఇక్కడ సాంబార్ కొంతమంది వరంగల్ జిల్లా కళాకారులను తీసుకుపోయి, ఎందుకంటే ఇక్కడ రైలు ఒక ఉండడానికి ఈ రైలు పాట పడతారు, వంట మార్పు పడతారని తీసుకుపోయి అరెస్ట్ చేసిన. ఉద్యమంలో సాంబార్ వాడితే ఏ పాట బాగా విన్నారన్న తెలంగాణ ఉద్యమం? నేను అన్ని పాడేదన్న. అందులో ఊరు వాడ కదులుతున్నది, ఊరు వాడ కదులుతున్నది, మన తెలంగాణ జెండా ఎగురుతున్నదే. ఊరు వాడ కదులుతున్నది, మన తెలంగాణ జెండా ఎగురుతున్నదే. అమ్మలక్కలందరూ అమ్మైనా, మరి అమ్మలక్కలందరూ అయినమ్మలైనట్టు సమ్మక సారక్కవో కదులుతున్నారు. పొట్టు పెట్టుకున్నారు, బోధ పెట్టుకున్నారా, పొట్టు పెట్టుకున్నారు, బోధ పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చేదాకా పోరు చేద్దామన్నదా. ఊరు వాడ కదులుతున్నది, మన తెలంగాణ జెండలు ఎగురుతున్నది. ఊరు వాడ కదులుతున్నది, మన తెలంగాణ జెండలు ఎగురుతున్నది. విద్యార్థులు లోకమంత ఏకమైనరు, మన విద్యార్థులు లోకమంత ఏకమైనరు. నీ పార్లమెంటులో బిల్లు పెట్టుమన్నారు. ఊరు వాడ కదులుతున్నది, మన తెలంగాణ జెండలు ఎగురుతున్నది. పొట్టు పెట్టుకున్నారు, పొట్టు పెట్టుకున్నారు, బోర పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చేదాకా యుద్ధం చేద్దామన్నదా. ఊరు వాడ కదులుతున్నది, మన తెలంగాణ జెండలు ఎగురుతున్నది. ఆ జెండలిస్తుల మన తెలంగాణ జెండలిస్టులు ఏకమైనరు, మన తెలంగాణ జెండలిస్టులు ఏకమైనరు. మీ పార్లమెంటులో బిల్లు పెట్టుమన్నారు, పార్లమెంటులో బిల్లు పెట్టుమన్నారు. ఊరు వాడ కదులుతున్నది, మన తెలంగాణ జెండలు ఎగురుతున్నది. ఎందుకంటే ఒకసారి మన వరంగల్ జిల్లా తెలంగాణ నుంచి మొత్తం విలేకరులందరూ జంతర్ మంతర్ దగ్గర పోరాటం చేసినప్పుడు ఆ ర్యాలీలో నేను కూడా విలేకరుల కనిపించాలి, నేను కూడా పోయిందన్న. అక్కడ జంతర్ మంతర్ దగ్గర అలా గద్దరన్న విమర్శలు అందరూ వచ్చినప్పుడు అక్కడ ఈ పాట నేను బాగా పాడినా. అందరూ అంటే నిజంగా అంటే ఈ ఉద్యమం తర్వాత ఇప్పుడు అనేక అట గద్దరన్న టైం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు బతుకంతా పోరాటంలో ఉన్నారు కదా. పోరాటం ఈ ఉద్యమాలు ఈ పోరాటాలే అటువంటి మిమ్మల్ని గుర్తించకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వాలు అప్పుడున్న కేసీఆర్ పాలన కావచ్చు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పాలన కావచ్చు, నిర్విరామంగా ప్రజాసేవలోనో ప్రజల సమస్యల పట్లలోనో ఈ సాంస్కృతిక రంగంలోనో పోరాడుతున్న వాళ్ళని గుర్తించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అందులో ముఖ్యంగా ఇప్పుడు నీకు గద్దరన్న పాటల్లో బాగా ఫేవరెట్ సాంగ్ ఏంది, నువ్వు ఎక్కువ పాడేది? గద్దరన్న పాట అన్ని వాడతా. ఆ గద్దరన్నకి ఇష్టమైన పాటలు కొన్ని ఉంటాయి. అది ఎక్కువ అమరవీరులు అంటే ఆయన గుండె కోసుకుంటాడన్న. ఓకే. ఎక్కడైతే చనిపోతుండో దొంగ ఎరువులో కాల్పినప్పుడు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ చరిత్రను, ఆ రక్తాన్ని ముద్దలను మోసుకొని పోయి వాళ్ళ దాన సంస్కారాలు చేసిన చరిత్ర గద్దరన్నకు ఉన్నదన్న. వీరులారా వీరులారా తెలంగాణ విజయలారా, వీరులారా వీరులారా తెలంగాణ విజయలారా. ఒక్కరొక్కరు ఒడిగిపోతూ పుట్టలల్లో కలిసినారా, ఒక్కరొక్కరు ఒడిగిపోతూ పుట్టలల్లో కలిసినారా. చుక్కలల్లో కలిసి మీరు సూర్యులై మురిసినారా, చుక్కలల్లో కలిసి మీరు సూర్యులై మురిసినారా. ఏ దిక్కులే నాకు మా బిడ్డలు మీరు దిక్కు
మీరు కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు మా కట్టు తీర్చిపోతారా మా బిడ్డలు మా కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు మా కట్టు తీర్చిపోతారా మా పూనలు దసరా పండుగ చేరుంది దర్శివాలు ఉంటారా తమ్మునికి ప్యాంటు తెస్తాం నీకు చెట్టు తెస్తామంటే ఏమి వద్దని అంగి పంటే అంగి అన్నం తినకపోతే ఎర్ర ప్యాంటు ఎర్ర చెట్టు తెచ్చి పుట్టి పెట్టినాము మీరు పాల పిట్టై చూసిపోతారా మా పిట్టేరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు జల్దీ ఆకై కలిసిపోతారా మా కూనలు పాల పిట్టై వెళ్తారా మా బిడ్డలు మీరు జల్దీ ఆకై కలిసిపోతారా మా వీరులు వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా ఒక్కరు వెళ్ళిపోతూ చుక్కలలో కలిసినారా చుక్కలలో కలిసి నీవు సూర్యులై నిలిచినారా ఏ దిక్కు లేను నాకు నా బిడ్డలు ఇరు దిక్కులు చుక్కలాయిందా నా పూలలో ఏ దిక్కు లేను నాకు నా బిడ్డలు ఇరు దిక్కు చూపే చుక్కలాయిందా నా పూలలో ఇట్లా అమరవీరుల త్యాగం పాడిందన్న ఆ పాట పాడినప్పుడు అన్న కూడా చాలా వేదికలుగా ఏడిచిందనంటే కాకిని వర్ణించిన కవి ఇంతవరకు పుట్టలే పిచ్చుకలు రామచంద్రులు అనేక పక్షులను వర్ణించింది కానీ అవు కావున కాకలేస్తే మన చిన్నతనంలో మా అమ్మ చెప్పిన స్టోరీల చరిత్రల అరే బిడ్డ ఇలా మన ఇంటి మీద కాకి వరుతున్నారా ఇలా మీ మామ వస్తారా లేకుంటే చుట్టాలు వస్తారని చెప్పినప్పుడు ఆ పాట అన్న రాసినాక ఇది నేను మా వరంగల్ జిల్లాలో రామకృష్ణ నాగేశ్వర ఇట్లా చనిపోయినప్పుడు ఎట్లా చనిపోయారు అన్నప్పుడు ఈ పండుగ అప్పుడు దసరా పండుగ వచ్చినప్పుడు ఈ పదాలు చెప్తే అన్న ఈ పాట రాయడం జరిగిందన్న సూపర్ అద్భుతం అది మామూలు కల్లిలేని కుక్క పిల్లను పెంచి సారి పెద్ద కల్లిలేని కుక్క పిల్లను పెంచి సారి పెద్ద దాని వంతు మరవకుండా దాని వంతు దాని వంతు మరవకుండా దాని వంతు దాని మీరు కుక్క పిల్ల చెరువులవుతారా మా బిడ్డలు కుక్క పిల్ల చెరువులవుతారా మా బిడ్డలు మీరు సేకాందులు ఇచ్చిపోతారా మా వీరులు మీరు సేకాందు ఇచ్చిపోతారా మా వీరులు ఒత్తురా ఒత్తురా కొడుక దొరలతోటి యుద్ధమంట ఒత్తురా ఒత్తురా కొడుక దొరలతోటి యుద్ధమంట నొట్టినోడు ముట్టుకున్న ఎంత రెప్పిన వినకపోతే నొట్టినోడు ముట్టుకున్న ఎంత రెప్పిన వినకపోతే దండివాడు మండివాడు శ్రమరు నిండిన గుండేవాడు దండివాడు మండివాడు శ్రమరు నిండిన గుండేవాడు పట్టిన ఆ ఎర్ర జెండలు ప్రాణముండగ వదలలేదు పట్టిన ఆ ఎర్ర జెండలు ప్రాణముండగ వదలలేదు మీ మిత్రుడు తండిచ్చిపోతారా మా బిడ్డలు ఈ మిత్రుడు తండిచ్చిపోతారా మా వీరుడు నేనెత్తుకుంటే మురిసిపోతారా మా చూడుడు నేనెత్తుకుంటే మురిసిపోతారా మా చూడుడు నేనెత్తుకుంటే మురిసిపోతారా మా చూడుడు ఇది అన్నకు చాలా ఇంట్రెస్ట్ అయిన పాట అన్న గుండె మీద రాసిన పాట అది ప్రపంచానికి ఎందుకంటే ఒక్కరు ఇద్దరు అమరవీరులు కాదు వేలాది మంది చనిపోయారు అందరికి రానికి గొప్ప పాట రాసిన గొప్ప కవి ప్రపంచ గాయకుడు అన్న గతాల గురించి మాట్లాడే హరకథ అనేది చిన్నది మనం అన్న కాదు గోడంతా చనిపోలే కానీ ప్రపంచాన్ని మేలుకొల్పోయినా పాటతో రుణం తీర్చుకున్నాడు నేను తీసుకున్నా గతాల
గద్దర్ చనిపోయినప్పుడు నువ్వేమన్నా రాసుకున్నావా అని? ఇక నేను రాయలే, అన్నం మీద రాసింటే శక్తిలోని కలుపుతం చేస్తూ పాడుతూ ఆయన రాసిన పాటలు ప్రపంచాన్ని మనం పరిచయం చేస్తే గద్దర్ మంచి ప్రయత్నం. అంటే అది తీసుకోగలం. గద్దర్ సాంబన్న అంటే ఆయన గద్దర్ పాటలే వాడతాడు అనేది ప్రఖ్యాతి కదా. అది ఒకటి వచ్చిందన్న. ఎందుకంటే వెన్నెల సూర్యమ్మ అక్క కూడా వాళ్ళతో తిరిగి తిన్నాను. అయితే అన్న గురించి బాగా చెప్తారని అందరు అంటుంటారు. ఇక నాకైతే నా జన్మ అయితే మీరే బాగా చెప్తున్నారు కదా. నా బతుకు ధన్యవాదాలు. ఒక సజీవ చరిత్రను కళ్ళతో చూసి ఎంపటి తిరిగిరు కదా అన్న తిరిగిన. సో అది చాలా అదృష్టం అనే చెప్పాలి. అదృష్టం అన్నది. నిన్నటి వరకు మాకు కూడా ఆయన దొరకటం, ఆయనతో మేము మాట్లాడడం, ఆయన మమ్మల్ని గుర్తించడం కూడా చాలా గొప్ప విషయం అన్న. నిజంగా మన జీవితంలో తెలంగాణ ఉద్యమంలో అన్నలేని అన్న పాడని పాట లేదు. ఎందుకంటే ఒక్కొక్క పాట ఒక్కొక్క తీరులా ప్రపంచాన్ని నీళ్ళ దోపిడి చెప్పిండు, నిధుల దోపిడి చెప్పిండు. మేము ఇన్ని వాడ ఇన్ని దుండం చేసిన అన్న పాట ఒకటి. పొడుస్తున్న పొత్తు మీద అడుస్తున్న కాలమా అలా పాడేంత శక్తి అన్న మనకు. అది ఎంత గొంతు, ఎంత సంగీతం, ఏ సంగీతం రావాలి ఏం చేసుకోలేదు. కానీ ప్రజల కష్టాలు వాడినందుకు అన్నకు అంత పెద్ద పేరు వచ్చిందన్న. తెలంగాణ రాష్ట్రానికి గద్దరన పాడాడు. మేమందరం రాకుంటే తెలంగాణ దుమ్మ పెట్టుకుని ఎవరు చేయలే. గద్దరనతో స్టార్ట్ అయింది. గద్దరన తెలంగాణ వచ్చినాక చనిపోయాను కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప ఆలోచన చేసాడు. గద్దరన్న శవం అనాదిగా పోవద్దని. అవును, ప్రభుత్వ లాంఛనాలతో చేసి ప్రభుత్వం లాంఛనాలతో చేయాలి. ప్రజల దర్శనార్థం ఎన్టీ స్టేడియంలో పెట్టాలని రాత్రంతా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న అద్భుతమైన రియల్ గద్దరన్న త్యాగాన్ని గుర్తించి ఆ రాత్రినంతా అక్కడ ఉండి తెల్లని దాన సంస్కారం చేసి అధికారికంగా ప్రజల కోరుకుంటే గద్దరన్న ప్రపంచ గాయకుడు కదా, పేదల కష్టాలు వాడేదా అంతే గుర్తించలేదంట గద్దరన్న. ఇక మనం దాన్ని పొలిటికల్ గా పోదన్న. కేసీఆర్ తెలంగాణ కరీంనగర్ జిల్లాలో ఎంపీగా సత్యనారాయణ రెడ్డి ఎందుకు ఆయన సార్, ఆ సత్యనారాయణ సార్ రాయడం చేస్తే ఖమ్మం నుంచి పాదయాత్ర చేస్తే అప్పుడు మన కేసీఆర్ సార్ గెలిచింది సార్ అన్న. గెలిచింది కేసీఆర్ గెలిచిండు. పాదయాత్ర గద్దరన్నను సరిగా గుర్తించలేదు, ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదు అనేది ఉన్న అపవాదు కేసీఆర్ ప్రభుత్వం. మనం వాళ్ళు అట్లా అంటారు. అన్నే చెప్పిన కానీ నేను చెప్పి అన్న కూడా చెప్పాను. అన్న ఆయనకు జరిగిన ఏం జరిగింది, అవమానం జరిగింది, నా పాత్ర లేని తెలంగాణ చెప్పడం జరిగింది అన్న. అయితే ప్రజానాయకుడు, ప్రజా జీవితం బాగా పెద్దగా గుర్తించింది ఎవరు ఇప్పుడు ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా మీ నిరుద్యోగ కళాకారులు అందరూ రేవంత్ రెడ్డి అని భజన మొదలు పెట్టిరు అన్న. ఆయన గెలడానికి ఏం చేస్తారు మీరు? ఇచ్చిన అయ్యలే నాకైతే పక్కకు పెడుతున్నాను. పక్కన అయితే నాకు మా ప్రజా జీవితం బాగా గద్దరన్న పేరు మీద నంది అవార్డు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు. అవును, కళాకారులకి ఇవ్వాలన్న అవార్డు. ఏ కళాకారులకి సీనియర్లకు అది ఇచ్చేది. ప్రజల గురించి పాడి ఆడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గొప్ప నాయకుడు మా ప్రజా గాయకుడు, ప్రపంచ గాయకుడు గద్దరన్న పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది చాలన్న మా జీవితంలో. సూపర్. గద్దరన్న పేరు మీద నంది అవార్డు తీసేది గద్దరన్న పేరు నుంచి ఇది మాలాంటి ఉద్యమ కళాకారులను గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా, ఎందుకంటే ఉద్యమ కళాకారుల లైఫ్ అంతా మేము కూడా కళారేందన్న మాకు గుర్తించి ఆ గద్దరన్న అవార్డు మాలాంటి కళాకారులు కూడా ఇవ్వాలని, నీకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఉద్యమంలో నీది ప్రత్యేక పాత్ర అన్న. నీలాంటి మాలాంటి కళాకారులు, డప్పు కళాకారులు ఎంతో మంది వాళ్ళందరికీ ఇవ్వాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక వందనం చెప్తున్నా సార్. అన్న ఒక చిన్న విషయం నేను ఎక్కువ మాట్లాడుతున్నా, ఎందుకంటే ప్రజల జీవితం నాకు అవసరం చెప్పాలి. అవునవును, చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి ఒక్క కళాకారుని గుర్తించాలన్నది గుర్తించింది. ఇప్పుడు 200 మేనిఫెస్టోలో పెట్టింది. 200 గజాల భూమి ఇస్తారన్నది ఉద్యమకారులకు. ప్రతి ఒక్క కళాకారుని గుర్తించాలి. అప్పుడు ఎప్పుడైతే వీడియోలు ఉన్నాయి, ఉద్యమంలో పాటలు పాడిందో, ఫోటోస్ మమ్మల్ని పిలిపియాలి, మమ్మల్ని గుర్తించాలి. 200 గజాలు ఒక టీంకి ఇవ్వాలి. అదే డబుల్ బెడ్రూమ్ ఎవరికి వస్తున్నారు, ఉద్యమం చేనులకు ఇస్తున్నారు. మేము ఉద్యమకాలం ప్రతి ఒక్క జిల్లాలో డబుల్ బెడ్రూమ్ పర్యటక కేంద్రంలో అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం 100,000 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తుంది. అందులో ప్రతి ఒక్క కళాకారు ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఒక్కొక్క 100 మందికి ఇచ్చిన నిరుద్యోగ సమస్య పోతుంది. ఇంకా 10 ఏళ్ళ గవర్నమెంట్ కూడా ఉండాలంటే ప్రతి ఒక్క కళాకారుని ఏదో ఒక రూపంలో గతంలో ఉంటే బతుకుంటే ఇది చేసేటోడు చెప్పిండు మాకు. నేను అది కూడా చెప్పుకుంటా చెప్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే
డబుల్ బెడ్రూమ్ ఒకటి మా కళాకారులకు పర్యాటక కేంద్రాలుగా ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటించిన దానిలో గైడ్ గా నియమిస్తూ సరిపోతాం మమ్మల్ని. అదే 35,000 నౌకరించి మేము పర్యావరణం పచ్చదనం పెట్టుకున్నారన్నా నర్సరీని పెడుతున్నాను. నర్సరీలో ఒక టీం ఏర్పాటు చేసి చెట్లు చిన్న చిన్న మొక్కలను పెంచుతారు. వాళ్ళ అవసరం ఉన్న వానాకాలంలో పోయి వాళ్ళు ఎక్కడ పడుతుంటే అక్కడ పాతానికి మా కళాకారులు రెడీ ఉన్నారన్న. ఇది ప్రభుత్వం. నిరుద్యోగ కళాకారులు ఎంతమంది ఉంటారు నిజంగా ఉద్యమం చేసిన వాళ్ళు? 5,000 మంది అంటే ఒక డప్పు కొట్టాడు కోరుగు పెట్టాను అందరికి మట్టి ఇచ్చిన లాస్ లేదు. ఒక 3,000 మందికి అని నాకు కానులను కూడా పట్టుకొస్తారు. అయితే నేను ప్రచారాలు జరుగుతున్నాయి కదా, పైసలు అడుగుతారు, ఊర్ల పొంటి తిరిగి వీళ్ళని వాళ్ళని కారట్లు ఇన్ని పైసలు ఇరని జమ చేస్తున్నట్టు కదా. అయితే పైసలు ఇచ్చి ఉద్యోగం అన్నది చాలా తప్పు. పైసలు అడిగేటోళ్ళు తప్పు, అట్లా చేసుడు కూడా తప్పు. ఎందుకంటే ఇప్పటికే తిండి లేక తిప్పలేక ఉద్యమాలు వాళ్ళు అసలే ఉద్యోగం లేదంటే వాళ్ళని అవమానాలు పడరు. ఏమిరా పాట పాడుతుంది కదా, ఉద్యమం అంటే కదా, ఇదంటివి అని చెప్పి నానా బాధలు పడున్నారు. మళ్ళా కూడా వాళ్ళు కొంచెం డబ్బులు అడిగి మేము ముఖ్యమంత్రి దగ్గర పోయి నీ పేరు పెట్టు అదంతా తప్పు జరుగుతున్నట్ట కదా. నిజమే, అది దాని మీద ఇంటర్వ్యూ పెట్టాను మన జీవితంలో పాట. ఎందుకంటే పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఎవరికైనా. అవునన్నా, అప్లై చేసుకోండి వస్తుంది మీకు, మీరు ఇంత అమౌంట్ ఇవ్వండి అని ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టుకుని ఆ పాటలు పాడరాని ఆడవాళ్ళని వీళ్ళని వాళ్ళని జమేసి అవసరాలకి వాళ్ళని ఇచ్చేసే పరిస్థితి ఉన్నదనేది వినబడుతుంది వరంగల్ జిల్లా నుంచి. అయితే అది వినబడుతుంది కన్నా మానవులు కూడా ఆ ఉద్యమం సార్. ఇప్పుడు నేను నాకు పిల్లగాడు ఎప్పుడు వాడు 20 ఏళ్ళు పాటలు పాడతాడు. కానీ అది కాదు కదా, రియల్ గా రైలు రూట్ ఒక ఉన్నప్పుడు, రస్తా రూట్ ఒక ఉన్నప్పుడు, వంట పాడ ఉన్నప్పుడు ఫోటోలు ఇట్లా ఉన్నాయన్న. అప్పుడు పాట పాడితే రాత్రి ఇప్పుడు ఇట్లా పిలుచుకుని నువ్వు వాళ్ళే గుర్తించేయాలి. కానీ ఇప్పుడు వచ్చిన నిన్న వచ్చిన మొన్న అందరూ గుర్తించేస్తే ఎట్లా? ఇప్పుడు తమ్ముడు మధు గద్దలతోటి పాదయాత్ర చేసి తమ్ముడు మధు డప్పు కొట్టిండు, పాట పాడిండు అన్న చనిపోయినప్పుడు 20 గంటలు ర్యాలీలో ఉన్నాడు. అన్న ఇలాంటి కాలం కాలం గుర్తించాలి. ఎందుకంటే మేము పాట పాడాలి, సాంబయ్య గద్దర సాంబయ్య పాట పాడిండు. కానీ వాళ్ళు కనబడని సూర్యుడు సార్ అన్నది. కనబడకుండా డప్పు కొడతారు, ఆడి పాడి అన్ని గంటల్లో చేతులు పొక్కులు వచ్చిన రోజులకు డప్పులు కొట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటి కళాకారులను గుర్తించాలి. డప్పు కళాకారులు ఖచ్చితంగా మీ సహకారం కూడా ఉండాలి. మన రగన్న తోటి మీరు కూడా మీరు అందరు కలుసుకొని మా కళాకారులు ఇంకా నాలాంటి కళాకారులను పిలిపించుకొని ఇంటర్వ్యూలు చేసి ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకోవద్దని కోరుకుంటున్నా. చివరి అన్న అంటే గద్దరన్న పాటతోటే మన కార్యక్రమాన్ని ముగిద్దాము అన్న. సెలెక్టెడ్ గా ఇప్పటిదాకా అన్ని పాడినావు గద్దరన్ని. నువ్వు వరంగల్లో నీకున్న పేరు కానీ నువ్వు రాసిన పాట కానీ ఏదన్నా? అయితే నేను పాట రాయలే అన్న, ఇప్పటివరకు రాయలేదు. పాడతారు అన్న పాటలను తీసుకుపోతే బ్రహ్మ విద్య అంతకంటే పెద్ద కళ్ళు పెద్ద ఉన్నారు. నువ్వు రాసిన నేను రాసి కాదు, అంతకన్నా నాకన్నా పెద్దలు కూడా రాసే శక్తి లేదు ఎవరికి. ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అన్నారన్న. అవును. आया रे मैं दिन बनाएंगे मैं दिन, आया रे मैं दिन बनाएंगे मैं दिन, याद करेंगे हम शहीदों को, याद करेंगे शहीदों को, दिल के दर पर ये दिन, आया रे मैं दिन बनाएंगे मैं दिन, आया रे मैं दिन बनाएंगे मैं दिन, कोई तो भूखा मरे कोई तो ऐश करे, कोई तो भूखा मरे कोई तो ऐश करे, कोई सड़कों पे सोए कोई मंदिर में सोए, कोई सड़कों पे सोए कोई मंदिर में सोए, अमीर लोग बच्चों को यार रोटी मिलता है, ये गरीब लोगों बच्चों को या पानी भी नहीं मिलते। ऐसा क्यों है भाई? దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, తిననీకి తిండి లేదు, కట్టనీకి బట్టలేదు, ఉండనీకి ఇల్లు, ఇదేమి రాజ్యము రన్నా, ఇది దొంగల రాజ్యము రన్నా, ఇదేమి రాజ్యము రన్నా, ఇది దోపిడి రాజ్యము రన్నా, ఆయా రే మే దిన్ నవాయింగే మే దిన్, ఆయా రే మే దిన్ నవాయింగే మే దిన్. ప్రపంచ కార్మికులకు మీడియా వచ్చినప్పుడు పాంగ్లా డాన్స్ నేర్పించి అద్భుతమైన ప్రదర్శన చేశాను. ఎందుకంటే చివరిగా అన్న అందరూ చెప్పిండు, నేను కూడా చనిపోదాకా నువ్వు పాటలు పాడాలి తమ్మని, పేదోని గురించి పాట పాడితే చరిత్రను తీసుకుంటాను గొప్ప మాట చెప్పిన. गाते गाते मरूंगा ये गाना
सुंदरबार आते गाते मरूंगा ये गाना सुंदरबार आते गाते गाऊंगा ये गीत सुंदरबार आते गाते गाऊंगा ये गीत सुंदरबार अरे सुन लो 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 हाँ हंसते हंसते गाऊंगा ये गाना सुंदरबार हंसते हंसते गाऊंगा ये गाना सुंदरबार मरते मरते गाऊंगा ये गाना सुंदरबार हंसते हंसते गाऊंगा ये गीत सुंदरबार చనిపోతూ చనిపోతూ పాడుతూ చనిపోరు అన్నాడు. అదే పాట మీద ఉన్నాడు, అదే మాట విన్నాడు. అందు గురించి ప్రపంచ గాయకుడు ఆయన పెద్దరన్న నీకు మరణం లేదు, ఏదో ఆట ఎక్కడో దూపెక్కంటదో నీ ఆట పాట ఏం బతుకున్నదో సేపు పాడతానా. జోహార్ గదరనకు జోహార్ 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 గదరనకు జోహార్ 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 అప్రమేశనకు జోహార్ 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 గోరకనకు జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్లు దివాకరన్నకు జోహార్ దళిత పురులమ్మ తారం చేస్తూ సాములతో కనపడి పోరు చేసిన దళిత పురులమ్మ. ఆయన ఒక డాక్టర్ అన్న గుంటూరుకి వెళ్ళి వచ్చిండు, ఉద్యమంలో మహాపోరాటం చేసిండు. ఈ దళిత పురాన్ని స్టేజ్ మీద వాడితే గతల సంజీవన మేమందరం స్టేజ్ అంతా ఇట్లా ఉర్రితలు కూర్చున్న ఒక డాక్టర్ అన్న చనిపోయిందన్న. అది గొప్ప త్యాగం. ఒక డాక్టర్ డబ్బు మాట్లాడేది నాతో బాగా మాట్లాడారు. వీళ్ళంతా గొప్ప త్యాగదనులన్న. అందులో వాళ్ళ వారసత్వాన్ని మోసుకోవాలన్న మనం ఉన్నంత చెప్పితే ప్రధానంగా పాటలు పాడాలి. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మన తొలి వెలుగు ఛానల్కు నీకు ప్రత్యేకించి మన రంగన్నకైతే, ఎందుకంటే ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా మన తొలి వెలుగులు ప్రపంచం చూస్తున్న ఈ అన్యాయాలు ఆక్రమణలు ప్రశ్నించే కొనుక్కుంటామన్నారు. ఇది మన రంగన్న తరఫున మీ టీం అందరికీ ఉద్యమ వందనాలను. జై తెలంగాణ. అదే మిత్రులారా, పాటను సజీవ సాక్ష్యం చేసి పాటే నిలబెడుతుంది, పాటే కొట్లాడుతుంది, పాటే నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుందని చెప్పి గద్దరన్న వారసత్వంలో గద్దరన్న తోవలో ఇప్పటి వరకు చాలా మంది వచ్చినా మన గద్దర్ సామాన్యం అన్నట్టు మటుకు హిందీలో తెలుగులో అన్ని కలిపి కొడుతూ మరోసారి గద్దరన్న మన ముందే ఉన్నాడా అన్నంత తీక్షణంగా చూపించి మనకు మన తెలంగాణకి ఇంత టైం ఇచ్చిన సాంబన్నకి నిజంగా కళాభివందనాలన్నా. నువ్వు ఇట్లాంటి పాటలు నీ ప్రస్థానం మళ్ళీ జిల్లాకు వచ్చి అక్కడ కూడా దాన్ని మళ్ళీ ఒక ఆట ఆడిచ్చేది ఉన్నది. అయితే మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు అడిగి తల్లి జీవితం చెప్తున్నాను మాట్లాడదాం. ఎందుకంటే ఒక పూటతో ఒక పాటతో సరిపోదు గద్దరన్న జీవితం, చాలా భాగాలు చేసేది ఉంది. నిన్ను నెలకు ఒకసారి పిలుచుకునే ప్రయత్నం ఒకటి చేస్తాను. డెఫినెట్ గా నీకు విప్లవాభివందనాలు కళాభివందనాలు తెలియజేస్తూ అది మిత్రులారా చూస్తూ ఉండండి. మమ్మల్ని పరిచయం చేయాలి ఒకసారి ప్లీజ్. కళాపాలి చూడు. ఆ మిత్రులారా, పాట వెంట పాటతో పాటు నడిచేది శబ్దం ఏదైతే అవసరమో దానికి అనుగుణంగా మనల్ని వినసొంపుగా చేసేది కూడా సంగీతం. ఆ సంగీతమే ఈ డప్పు. ఏ వాయిద పరికరాలు లేనప్పుడు ముందు పుట్టింది ఈ డప్పు. కాబట్టి డప్పుని నమ్ముకొని తన జీవితాన్ని ఇప్పుడు సాంబన్న పాటకి తన వాయిద్యాన్ని అందించిన మధు గద్దరన్న కూడా అందించి అవును చాలా. అంటే నాతో తమ్ముడు నాకు ప్రజానాట్య మండలి నుంచి దగ్గర నుంచి మొదలు పెడితే చాలా ఉద్యమాల్లో గద్దరన్న వెంట కూడా నడిచిండు. తను డప్పుని నమ్ముకొని తన డప్పుని ఎప్పుడు అట్లే అట్టి పెట్టుకొని వస్తూ ఉంటాడు. తమ్ముడు థ్యాంక్ యూ నిజంగా ఈ సాహిత్యానికి ఈ గానానికి నువ్వు వాయిద్యం అందించినందుకు. ఎందుకంటే నేను ఒక డప్పిస్ని అంటే ఒక రిథమిస్ట్ని పరిచయం చేయడం కూడా నిన్నే ముందు మన తెలంగాణ నుంచి. ఎందుకంటే ప్రత్యేకంగా రిథమిస్టులు తెర వెనుక సూత్రధారులు వారు కనపడరు కాబట్టి వాళ్ళని చూపించాల్సింది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందని ఈ తమ్ముడిని పరిచయం చేస్తున్నా. అది మిత్రులారు. కొట్టు